హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన న్యూస్ లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ మినీ టాపిక్ అండి. ఒక మామిడి చెట్టు 5 ఏసీలకు సమానం. ఒక మామిడి చెట్టు ఉంది కదండి, ఒక మామిడి చెట్టు మనకి 5 ఏసీతో సమానం అంట. అంటే మనం ఇప్పుడు వేసవకాల దృష్ట్యా మనం ఏంటంటే ప్రతి వాళ్ళ ఇంట్లో ఏసీలు పెట్టుకుంటున్నాం. బట్ ఆ ఏసీలకు భిన్నంగా ఒక చెట్టుని నాటితే, అది కూడా మామిడి చెట్టుని నాటితే 5 రకాల ఏసీలు పెట్టుకున్నంత గాలి వస్తుందంట. అసలు ఏం జరిగిందో, అసలు ఏంటి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. 5 ఏసీలు 1000 గంటల పాటు పని చేస్తే వచ్చే చల్లదనాన్ని ఒక మామిడి చెట్టు ఇస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. 1000 ఏసీలు 5 గంటల పాటు పనిచేస్తే ఎంత చల్లదనం వస్తుందో అదొకటి మామిడి చెట్టు ఇవ్వగలదని పరిశోధనలో వెల్లడించారు. 50 ఏళ్ల మామిడి చెట్టు తన జీవితకాలంలో 81 టన్నులు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని తన మామిడి చెట్టు లైఫ్ స్పాన్ వచ్చేసి 50 ఇయర్స్ అంటండి. సో 81 టన్స్ కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుందంట ఏంటి మామిడి చెట్టు. సో 81 టన్నుల కార్బన్ డయాక్సైడ్ తీసుకుని 271 టన్నులు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంట ఏంటి మామిడి చెట్టు. 271 టన్నుల ఆక్సిజన్ విడుదల చేస్తుందంట. చూడండి, ఒక చెట్టును నాటడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో చూడండి. ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా తీసుకోండి అబ్బా. ఇంటికి ఈ రోజు నేను ఒక చెట్టును నాటుతున్నాను, ఒక నినాదంగా తీసుకోండి. చెట్టును నాటండి, ప్రగతికి సహకరించండి, ప్రకృతిని కాపాడండి, ప్రకృతిని ప్రేమించండి. జన్మభూమి కమిటీలాగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారో వృక్షో వృక్షిత రక్షిత అని అన్నట్టు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు, నెక్స్ట్ చెట్లు నాటేవాడు భగవత్ సేవకుడు అన్నట్టు నినాదంతో ఉండండి. చరిత్రలో చదువుకున్న అశోకుడు చెట్లు నాటించాడు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికి వేసడం చదువుకుంటున్నాం. ఒక చెట్టును నరకాలంటే కనీసం 10 చెట్లు నాటాలంట. ఇప్పుడు చూడండి, అందులో భాగంగా మామిడి చెట్టును చూడండి, 81 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని 270 అంటే అదనంగా 3 రెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తుందంట. అంత కెపాసిటీ ఒక మామిడి చెట్టుకు ఉందంట. మనమేమో చెట్లు నరికేస్తాం, అక్కడ కూర్చుంటాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, మన బతుకులు ఆగం చేసుకుంటాం. ఇవి మన బతుకులు. చెట్లు రాళ్ళు ఉన్నది, కాయలున్న చెట్లుగా రాళ్ళన్నట్టు ఇంత ఉన్న వాటికి చెట్లేమో వదిలేసుకుని లచ్చలు పోసి ఏసీలు కొనుక్కుంటాం. అందుకే వాతావరణం కార్బన్ ఉద్గారాలను ఎక్కువ విడుదల చేసి ఏసీ వాహనాల వాడకాన్ని తగ్గించి భవిష్యత్ కోసం మొక్కలు నాటాలని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. సో వాహనాలు ఏసీలు తక్కువగా మోతాదులో వాడి అవి తగ్గించినట్టయితే పర్యావరణం కాపాడిన అవుతాం, రాబోయే రోజులకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతామని నిపుణులు చెప్తున్నారంట. ప్రతి ఒక్కరు ఒక నినాదం తీసుకోండి అబ్బా. మళ్ళీ చెప్తున్నా, ఆఖరి మాటగా, చివరి మాటగా, చిన్న మాటగా, చిరు మాటగా చెప్తున్నా. ప్రతి ఒక్కరు నేను ఒక చెట్టును నాటుతాను ఆ నినాదం తీసుకోండి. నిజంగా ప్రకృతి, మీరు చూడండి, టెంపరేచర్ చెట్టు దగ్గర పెడితే 37 డిగ్రీస్ ఉంటుంది. అదే బయట మామూలుగా పెట్టండి 47 ఉంటుంది. 10 డిగ్రీస్ ఆల్మోస్ట్. చెట్లు ఏ విధంగా మనకి మనుగడకి సహకరిస్తాయో మనకు అర్థం కావాలి. సిటీ కల్చర్ వచ్చేసడంతో చెట్లు మాయమైపోయాయి. చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉంది. రానున్న రోజున మనం ఆక్సిజన్ కొనుక్కొని పీల్చుకోవాలి. ఈ చెట్టు 10 రూపాయలు గంట సేపు వస్తుంది, ఇలా పెట్టుకున్న ఆ పరిస్థితి వస్తుంది. లేదా ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేవి అనే చదువుకుంటారు, లేదా ఒకప్పుడు ఈ భూమి మీద మనుషులు చెట్లు నరికేశారని ఇంకో వాళ్ళు చదువుకుంటారు. ఆ స్థితిని కల్పించకండి. రాబోయే భవిష్యత్తుకు మంచి మార్గదర్శకాన్ని, దిశానిర్దేశాన్ని కానీ, నెక్స్ట్ మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళని అవుదాం, సహకరిద్దాం. నేను కూడా మీ వంతుగా ఉంటాను, చేద్దాం. ఈ రోజు నినాదం చేసుకుందాం. చూడండి, ఒక చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అలానే పిట్టలు కూడా చూడడం పక్కన హాయిగా రిలాక్స్ అవుతున్నాయి. అంత చెట్లు ఎప్పుడైనా న్యాయం చేస్తాగా అన్యాయం చేయవబ్బా. కొంచెం ఈ నినాదాన్ని మీరు తీసుకుని చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.